ఈరోజు ఏం నేర్పిస్తున్నారు మాకు? కందట్టు. కందట్టు బాగుంది, భలే రెసిపీ నేమ్ కూడా బాగుంది కదా, ప్రాసల కంద అట్టు. కందతో అట్టు చేయొచ్చా? అందుకే మరి మీరు ఉండాలి, మాకు చెప్పాలి, మేము నేర్చుకోవాలి అనేది. సరే, అయినా సరే ఈరోజు కందట్టు చేయబోతున్నాము, చాలా టేస్టీగా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూసేద్దాం. కంద అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం, పచ్చిమిర్చి, పెసరపప్పు, కంద ముక్కలు కలిపి రుబ్బుకున్న పెసరపిండి, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. అన్నీ రెడీగా ఉన్నాయి. అన్నీ రెడీగా ఉన్నాయి. ఆ పేస్ట్ ఏంటి చెప్పండి? కంద పేస్ట్. కంద పెసలు కలిపి రుబ్బిన పేస్ట్. పెసలు నానేస్తాం కదండి, నానవేసి దాంట్లో కంద ముక్కలు, పెసలు, అల్లం, వాసన వస్తుంది. పెసరట్టులాగే పెసరట్టే అనుకోండి ఇది. యాక్చువల్లీ అట్లా ఏమైనా ఇంగ్రీడియంట్స్ వాసన చూడకూడదు అంటారు. కాకపోతే నాకు ఏంటంటే ఇది ఏ ఫ్లేవర్ వస్తుందని కంగారు అనమాట కనుక్కోవటంలో. సో అందుకని ముందు అది పెసరట్టుని కంద పీల్ చేయాలి కదా, బాయిల్ చేయొద్దు, కోసేసి పచ్చి కందని ఇలా గ్రైండ్ చేసేస్తాం. ఓకే, పిండి రుబ్బేటప్పుడే ఒక 4-5 కంద ముక్కలు వేసేసి గ్రైండ్ చేసి అల్లం పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేస్తాం. అవును, కంద అంటే అది ఫ్రై, బాగా డీప్ ఫ్రై చేస్తే టేస్టీగా తినగలం. పులుసులో మా పిల్లలకి మనకి ఎవరికి నచ్చవు, కానీ కందలో చాలా మంచి పోషకాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. సో ఇలా దోశలో కలుపుకొని తింటే చాలా సింపుల్ అనమాట, చాలా మంచిది కూడా. సో గుడ్ ఐడియా కౌసల్య గారు. పెసరట్టులోనే కందని మొత్తం పీల్ చేసేసి పెసరపప్పులోనే నానబెట్టినప్పుడు కందని కూడా క్లీన్ చేసేసుకొని పచ్చిమిరపకాయలు, అల్లం కూడా రుబ్బిస్తాం. పెసరట్టుకి రుబ్బుకున్నట్టు రుబ్బుకోవాలి. స్టవ్ కూడా ఆన్ అయిపోయింది, పెన్నం పెట్టేసాను. పిండి కలుపుకునే లోపు మనకి పెన్నం వేడెక్కుద్ది. ఇప్పుడు దోశ పిండి కలపాలి. ఆల్రెడీ మనం పెసరపప్పు నానబెట్టి పెసరపప్పు రుబ్బుకునేటప్పుడు కంద కూడా వేసి రుబ్బేసాము. ఇందులో వేసేయాలా? అల్లం పచ్చిమిర్చి. అవును, అల్లం పచ్చిమిర్చి కూడా వేసాము. ఇప్పుడు మీకు పైనుంచి కన్నా ఇప్పుడు కలర్ బాగా తెలుస్తుంది, గ్రీన్ కలర్. పొట్టు పెసరపప్పుతో వేశారు. ఉప్పు అన్నీ వేసామా? వేస్తాయండి. మన సైడ్ ఆంధ్ర సైడ్ పెసరట్టు అంటే చాలా బిగ్ ఫ్యాన్స్ ఉంటారు చాలా. కొంచెం ఆయిల్ వేసాం. ఇంకా ఏం వేయాలి? ఇంకేం లేదు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అంత అయ్యాక లాస్ట్గా తీసి అందరూ వేయండి. కొంచెం వేయండి, పర్వాలేదు, కొంచెం వేయండి కారానికి. పెద్ద ముక్కలు అనుకోండి, మనం తినని వాళ్ళు ఏరేసుకోవచ్చు అని. అలానే పెసరట్టులో ఉల్లిపాయలు, సో ఇంకా ఇట్లా పెసరపప్పులో ఇంకా ఏ వెజిటబుల్ బాగుంటుంది కంద కాకుండా? ఇంకా మీరు ఎప్పుడైనా ఏమైనా మిక్స్ చేశారా? బీరకాయ బాగుంటుంది. బీరకాయ? అవునా, బీరట్టు కూడా చేస్తారు. బీరట్టు, ఓకే. మామూలుగా సేమ్ ఇప్పుడు కంద అలానే. అలాగే బీరకి పెసరపప్పు వేయక్కర్లేదు, మామూలుగా బియ్యం ఉంటాయి కదండి, బియ్యం, బీరకాయ, కొంచెం మినపప్పు నానేసి రుబ్బుకుంటే బాగా వస్తుంది. ఓహో, సో ఇట్లా వెజిటబుల్తో కూడా మనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ని చేయొచ్చు. ఎనీథింగ్ ఎట్లా కొట్లా వెజిటబుల్స్ తినండి అని చెప్తున్నారు కదా మనకి న్యూట్రిషన్స్ అందరూ. సో ఇది కూడా మంచి ఐడియా. పూర్వకాలం ఇండ్లలో ఎక్కువ వెజిటబుల్స్ ఉండేవి కావు, వాళ్ళకి గాజుల్లో కంద, తర్వాత బియ్యం, కొబ్బరికాయలు అన్నీ ఉంటాయి. దాంతోపాటు వాళ్ళు అన్నీ ఇలాంటివి చేసుకునేవారు. అదే ఇప్పుడు మనం మోడర్న్గా కందట్టు అని అనుకుంటున్నాం, కానీ ఈ పాతకాలం నాటి వంటకం ఇది ఎప్పటి నుంచో ఉన్న వంటకమే. ఇంకొక దోశ వేద్దాం. మనం చెప్పడం అంతా ఒక వంతు, ప్రవీణ్ గారు చేయడం అంతా ఒక వంతు. ఆవిడ చేతిలో మ్యాజిక్ ఉంటుంది అనమాట. ఆ మ్యాజిక్తో ఏది చేసినప్పుడు కూడా వండర్ఫుల్గా వస్తాయి. మేము ఎక్స్పర్ట్లు కావండి, ఆవిడే ఎక్స్పర్ట్ అనమాట. ఆవిడ చేసిన వంటకి వెంటనే తిరుగు చెప్పక్కర్లేదు, అంతే. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేద్దాము.
మీకు దోశల్లో ఏ దోశ బాగా ఇష్టం కౌసల్య గారు? ఎక్కువ రవ్వ దోశ బాగుంటుంది. రవ్వ దోశ. అవును, రవ్వ దోశ ఎప్పుడైనా ఒకసారి బాగా తినాలి అనిపించినప్పుడు రవ్వ దోశ తినాలి. బాగుంటుంది. చాలా హెవీగా అయిపోద్ది అది తిన్నప్పుడు. ఆడుతూ బాగా చేయాలండి, రవ్వ దోశ బాగా చేయకపోతే బాగుంటుంది. అవును, కరెక్ట్. రవ్వ దోశ దోశలోకి నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా మాకైతే పెసరట్టు చాలా, ఎందుకంటే పెసరట్టు హెల్దీ అని చెప్తారు కదా. సో వేడి వేడి కంద అట్లు రెడీ అయిపోయినాయి. అండ్ మీ దగ్గర ఏదో చట్నీ ఏంటి స్పెషల్గా? టమాటో నిల్వ పచ్చడి అండి. టమాటా నిల్వ పచ్చడి, ఈ కాంబినేషన్ అది బాగుంటుందా? అల్ల పచ్చడి చేసుకోవచ్చు, కానీ నా దగ్గర ఇది ఉన్నదని ఇది పెడుతున్నాను ఇవాళ. అంతే. ఓ రేణు గారు, వేడి వేడి కంద అట్టు రెడీ. సో నేను ఇలా వెజిటబుల్తో ఫస్ట్ టైం అనమాట కాంబినేషను దోశ తినటం. కంద అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం, పచ్చిమిర్చి, పెసరపప్పు, కంద ముక్కలు కలిపి రుబ్బుకున్న పెసరపిండి, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. కంద అట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పెసరపప్పు కంద మిశ్రమాన్ని అట్టులాగా వేసుకోవాలి. దానిపైన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కంద అట్టు రెడీ.